హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాటి వీడియో అయితే లాంగ్ వీడియో అండి. ఇదైతే నేనైతే డైలీ చేసే పనులు అయితే ఇలా నేను చూపిస్తున్నాను అండి. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసితేనే మీకు అర్థమవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళుద్దాం. మరి నేనైతే ఇలా కిటికీలో అయితే గ్యాలరీలో అయితే ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టుకున్నానండి. పొద్దున్న లేవగానే ఆ మొక్కలను చూస్తే ఎంతో సంతోషం, ఆనందంగా అనిపిస్తుంది అండి. ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయితే అలాగే నిల్చొని ఆ మొక్కలను చూస్తూ ఉంటా. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో ఆ మొక్కల పంటి నీళ్ళు పడుతూ ఉంటే దాన్ని చూస్తేనే ఆనందం. అంటే గ్రీన్గా ఉంటుంది అండి. చెట్లు అయితే ఆకులు అయితే ఎంతో తాజాగా ఉంటుంది. వర్షాకాలంలో మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి కదా అండి. మరి మీరు కూడా ఇలా చిన్న గ్యాలరీలో ఇలాగే పెట్టుకుంటారా మొక్కలు? ఇది మనీ ప్లాంట్ మొక్క అండి. ఒక మొక్క పెడితే అంత పెద్దగా అయిందండి. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది మొక్కలను చూస్తే. పొద్దున లేవగానే అయితే ఫస్ట్ ఇలా కిటికీ తీస్తానండి. ఇది తూర్పు కిటికీ అండి. సూర్యుడు వస్తాడు. కిటికీ తీయగానే వెంటనే అయితే సూర్యుడు వస్తాడు, ఎండ కూడా కొడుతుందండి. పడమర ఒక డోర్ ఉన్నదండి. అది పడమరలా వాయుంలో ఉన్నదండి. అయ్యగారు చెప్పిండు, అటు సైడు మీరు ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేయకండి, తూర్పు ముఖం కిటికీ అయితే ఓపెన్ చేయండి, ఎందుకంటే మంచిది కాదని చెప్పారు. అందుకని నేనైతే ఫస్ట్ లేవగానే తూర్పు ముఖం కిటికీ అయితే ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసినాక ఫస్ట్ గ్యాస్ చూసుకొని తర్వాత అయితే నేను పాలు గరం చేసుకొని కాఫీ అయితే తాగుతానండి. నాకు కాఫీ తాగినాకనే కొంచెం నాకు ఎనర్జీ ఇస్తుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పనులు టకటకా చేసుకుంటానండి. నాకైతే ఫస్ట్ లేవంగా అయితే కాఫీ కావాలి నాకైతే. మరి మీరైతే ఎంతమంది ఫస్ట్ లేవంగానే కాఫీ తాగుతారో నాకు చెప్పండి, ఓకేనా? కాఫీ అయితే చాలా బాగుంది. డార్క్ కాఫీ అయితే నాకు బాగా ఇష్టం అండి. అందరికైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. పొద్దున లేచి స్నానం చేయకముందు అయితే ఇలా కాఫీ అయితే తాగుతాను, ఏమనుకోకండి. నా అలవాటు అండి, నా అలవాటుగా నేనైతే ఇలా కాఫీ తాగుతాను. తర్వాత అయితే పడమట ఉన్న డోర్ అయితే తీస్తానండి. డోర్ అయితే మొత్తం ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఎదురుగా రూమ్లు ఉన్నాయి కదా, ఎవరికి తెలియదండి. యూట్యూబ్ నేను ఓపెన్ చేసి ఇలా వీడియోలు తీసి పెడుతున్నాను సంగతి అందరు చూస్తారు కదా అనేసి నేనైతే ఓపెన్ చేయలే, కొంచెం ఓపెన్ చేసినానండి, ఏమనుకోకండి. ఒకటి అంటారు చూడండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. నా కథ అలా ఉన్నదండి. ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాను, కానీ 2000 3000 మంది చూస్తున్నారు. కానీ అది మనకు తెలియదు కదా అండి. తర్వాత అయితే ఇల్లు ఊడ్చుకున్నా అండి. ఇల్లు ఊడ్చుకొని ఇలా బట్టలు మడత పెట్టుకుంటా. మళ్ళీ ఏమన్నా నైట్ అయితే నేను బోల్ దోమేసుకుంటానండి. పొద్దున అయితే ఇలా పెట్టుకుంటా బోల్ అయితే కంప్లీట్గా. అయితే నైటు కొంచెం అలసిపోతా కదా, తినేసి బోల్ అయితే దోమేసుకుంటా, మిగతా పని చూసుకుంటానండి. పొద్దునైతే బట్టలు మడత పెట్టుకోడు, బోల్ పెట్టుకోడు, ఇలా అయితే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటా. తర్వాత బీరకాయ ఫ్రై చేస్తాననేసి కోసిందండి. కొయ్యబోతుంటే పావు కిలో బీరకాయలో ఒక బీరకాయ అయితే 2 వచ్చినాయండి. ఒక బీరకాయ అయితే ఇలా ఖరాబ్ వచ్చిందండి. అనుకున్నది ఒక్కటి అయింది, ఒక్కటి అయిందండి సార్, అయిందండి. ఎందుకంటే నేను బీరకాయ ఫ్రై చేస్తాననేసి ఎంతో ఆశ కొద్దీ తీసుకొచ్చిన మార్కెట్ నుంచి అయితే, కానీ పురుగు పట్టడంతో ఒక బీరకాయ మొత్తం ఖరాబు అవ్వడంతో బీరకాయ తప్పదు, ఇక బీరకాయ పప్పు వేయాలనేసి పప్పు వేద్దామని ఇక సిద్ధమయ్యానండి. ఇలా ఫస్ట్ కూరగాయలు అయితే కోసుకున్నానండి. ఒక రకంగా నాకైతే అంటే 20 రూపాయల పావు కిలో అండి బీరకాయలు. ఒక 10 రూపాయలు అయితే మనమైతే నష్టపోయినట్టే కదండి. కూరగాయలు కోసుకున్న తర్వాత నేనైతే స్నానం చేసినండి. స్నానం చేసినాక
ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే నేను కలర్ వేసుకున్నానండి. వెంట్రుకలు తెల్లబడ్డాయి మొత్తం. తెల్లబడి మొత్తం దురదలేస్తుంది. ఇప్పుడు 2, 3 డేస్ నుంచి చాలా దురదలేస్తుంది. అందుకని కలర్ వేసుకున్నా అండి అయితే. వెంట్రుకలైతే ఇంకా పొడుగు ఉంటాయండి నాకైతే. కానీ ఇప్పుడైతే పొడుగు పెంచడం లేదు. ఎందుకంటే దాన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని పొడుగైతే ఎక్కువ పెంచడం లేదండి. ముఖానికైతే బొట్టు లేదు కదా. ముఖానికి బొట్టు లేకపోతే నా ముఖమే అందంగా ఉండదండి. ముఖానికి బొట్టు పెట్టంగానే చూడండి, ఏం పౌడర్ వేసుకోకున్నా, లిప్స్టిక్ పెట్టకున్నా, ఏమీ పెట్టకున్నా ఒక బొట్టు పెడితే చాలు నా ముఖం అందంగా కనిపిస్తుందండి. బొట్టు పెట్టేసి కింద చిన్నగా కుంకుమ పెట్టుడు అలవాటు అండి నాకైతే. డైలీ అంటే డైలీ నేను డైలీ చేసే పనులే మీకు చూపిస్తున్నా అంతే. ఇలా అయితే నేనైతే పెట్టుకొని జుట్టు వేసుకున్నాను అండి. తల పోసుకున్నా కదా, అయితే జుట్టు అనేది వీరబోసుకున్నా నేనైతే. కొంచెం వెంట్రుకలు ఇప్పుడు వర్షాకాలంలో ఎండాయి కదా, అంటే కొంచెం ఇలా ఇలా విడిచిపెట్టాను జుట్టు అయితే. ఎలా ఉన్నదండి, బాగున్నదా? ఇలా సింపుల్గా ఉంటాయండి అంతే, ఏమీ లేదు. నా ఫేస్కి అయితే ఏం మేకప్ ఏమీ వేసుకొని అయితే ఇంట్లో సింపుల్గా ఉంటాను. నైట్ మంచి నిద్రపోతే మనకు ఫేస్ అనేది గ్లో వస్తుందండి. తర్వాత అయితే నేను దేవునికి అయితే ఇలా దీపం ముట్టించుకుంటాను. చూడండి ఎంత అందంగా ఉన్నది దేవుని గది అయితే. గది అంటే గది ఏం కాదండి, మాకు ఇక్కడ మహారాష్ట్రలో సపరేట్గా అనేది దేవునికి గది అంటే ఏమి ఉండదు. ఒక గోడకు చెక్క కొట్టేసి ఇలా రెడ్ కలర్ క్లాత్ వేసి దేవుళ్ళని అయితే పెట్టుకొని దేవుళ్ళకైతే పూజ చేస్తాము. దేశంలో అంటే పెద్ద పెద్ద రూములు ఉంటాయి కాబట్టి వేరే సపరేట్గా అయితే దేవుని గది అంటే ఉంటుంది. మాకు ఇట్లా ఏమో ప్లేస్ ఎక్కువ ఉండదండి. మాది అయితే రూమ్ అయితే కిచెన్ హాల్ అండి. అందుకని ఇక్కడ గోడకైతే ఈశాన్యం మూల ఇది. ఈశాన్య మూలకైతే దేవుళ్ళని పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకుంటాను నేనైతే. దేవునికి అయితే ప్రసాదం కూడా పెట్టినండి, డ్రై ఫ్రూట్స్ ప్రసాదం పెట్టినండి నేనైతే. నా అయితే పూజ ఇలా అవుతుందండి పొద్దున్న అయితే. తర్వాత అన్నం అయితే ఆల్రెడీ వండేసిన. తర్వాత ఇక బెండకాయ పప్పు వేద్దాం తప్పదు అంటట్టుగా బెండకాయ పప్పు వేయడానికి అయితే రెడీ అయినండి. సగం గ్లాస్ అయితే పోసుకున్నాను అండి, ఒక్కదానే కదా. అందుకని దాని దగ్గరికి అయితే పప్పు వేసి ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, ఇంత కారం, ఉప్పు, మసాలా, పసుపు వేసి కలుపుకున్నానండి. కుక్కర్ పెద్దగా, కూర కొంచెం ఉందండి. 2 విజిల్ వచ్చేదాకైతే మనము వెయిట్ చేయాలండి. 2 విజిల్ అయితే ఆల్రెడీ వచ్చేసిందండి. వాపంతా తీసేస్తున్నాను. 2 విజిల్ కట్టం అయినట్టు నేను సిగ్నల్ ఇస్తున్నాను. వాపంతా తీసినాక చూడండి, పప్పు అంతా మంచిగా ఉడికింది. కానీ కొంచెం అయింది, అడుక్కు పడ్డది. కుక్కర్ అయితే చిన్నగా లేదండి. చిన్న కుక్కర్ లేక పెద్ద కుక్కర్లో పెట్టేసినాను. బీరకాయ పప్పు అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ కూడా చాలా బాగున్నదండి. తర్వాత నేను పోపు పెట్టానండి. పోపు అయితే మీకు చూపించలేకపోయినా సారీ. తర్వాత అయితే ఇక నేను అయితే పనికి వెళ్ళినండి. మా కంపెనీ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.